హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎంత బాగున్నారనుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ రెసిపీ వచ్చేసి పొట్లకాయ పచ్చి రొయ్యలు. అదంతా ఒకటే పొట్లకాయ కాదు, 2 పొట్లకాయ ముక్కలు అనమాట అవి. అందుకే సమానంగా అతుకుతలేదు, మీకు చూపించడం కోసమని అలా పెట్టాను అంతే. సో ఇవి పొట్లకాయ ప్రాసెస్ చూద్దాం ఇక. ఇవిగోండి పచ్చి రొయ్యలు, ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము. ఆ పక్కన రైస్ ఉడుకుతుంది, స్టవ్ వెలిగించేసాను. ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నా. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోస్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయ్యింది. ఇంక ఇప్పుడు కొన్ని ఆవాలు వేసాను, అలాగే కొంచెం జీలకర్ర వేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు కూడా వేసేస్తున్నా. ఆనియన్ ముక్కలు కూడా వేసేసి తిప్పుతున్నాను అనమాట. లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే కొంచెం హడావిడిగా మాట్లాడేశానండి. ఎందుకు అంటే పిల్లలు అనమాట, పిల్లల వల్ల కొంచెము కంగారు అయిపోయింది అనమాట. ఎందుకంటే పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఉండి వస్తారు కదా, వచ్చి సాయంత్రానికి 4ంటికి ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి రెక్కలు వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. పొద్దుస్తమానం వాళ్ళని బంధించేసినట్టు స్కూల్లో ఉండి ఇక ఇంటికి వచ్చి మామూలు హడావిడి చేయట్లేదు. అందుకే వీడియో నాకు కొంచెం వాయిస్ ఇచ్చుకోవడానికి కూడా చాలా కష్టమైపోతుందండి. అందుకే ఆ లాస్ట్ వీడియోలో అందుకే వాయిస్ అలాగా కంగారుగా ఎవరో వెనకాల తరుగుతున్నట్టుగా ఆ విధంగా వచ్చిందనమాట వాయిస్. సో అది ఆనియన్స్ మగ్గుతున్నాయి. అక్కడ పొట్లకాయ అయితే కట్ చేసుకుంటున్నా. చూడండి ఎలా కట్ చేస్తున్నాను అనేది. ఈ విధంగా సన్నగా చక్కగా తరుగుతున్నాను అనమాట. సన్నగా తరిగితే చక్కగా త్వరగా మగ్గుతుంది అనమాట. పొట్లకాయకి ఇలా వైట్ లేయర్ ఉంటుంది, అది తీసేయాలండి. అది తీసేసి చూసారా అంత క్లీన్గా అలా పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎలా కట్ చేసేసుకున్నాను అన్నీ. సన్నగా తురిమేసుకున్నా. ఇది మాత్రం కంపల్సరీ అండి, గుర్తుపెట్టుకోండి. పొట్లకాయని అలానే కట్ చేయకూడదు. ఆ వైట్ లేయర్ ఉంది చూసారా, ఆ వైట్ లేయర్ అంతా తీసేసేయాలన్నమాట. చాకుతో చక్కగా గీకేసేయాలి. గీకితే మొత్తం మనకు ఆ వైట్ లేయర్ అంతా వచ్చింది. అది మంచిది కాదు, అది తీసేసేయాలి. సో పొట్లకాయ చాలా పోషకాలు ఉన్నటువంటి ఆహార పదార్థం అనమాట. పొట్లకాయ తినండి. పొట్లకాయని ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. పొట్లకాయ మజ్జిగ చారు చాలా బాగుంటుంది. సో ముక్కలు కట్ చేసేసాను కదా, అందులోకి ఉప్పు వేసుకొని చక్కగా మంచిగా కలుపుతున్నాను. ఏంటంటే దానిలో ఉన్న ఏమన్నా ఉంటే కూడా చెడు అనేది పోతుంది అనమాట. ఆ పసిరితనం కూడా పోయిద్ది. ఉప్పు వేసి చక్కగా అట్లా కలిపేసి కడుక్కుంటే మంచిగా ఉంటుంది అనమాట, పసిరితనం ఉండదు. రొయ్యల్ని కూడానండి పైన ఇలా ఒక నరం లాంటిది ఉంటుందండి, దీన్ని కూడా తీసేసుకోవాలి. ఇది అసలు మంచిది కాదు అసలు. చాలామంది తీయరు దీన్ని. రొయ్యల్ని అలా తెచ్చుకొని చేసుకుని అట్లా వండేస్తారు, కానీ ఈ నరం అనే దాన్ని తీరండి. రొయ్యకి ఏ చెడ్డ గుణం ఉన్నా కూడా అంతా కూడా దానికే ఉంటుంది అనమాట. రొయ్యకి ఏదైనా జబ్బు చేసినా ఏదైనా ఉన్నా కూడా అదంతా దీనిలోనే ఉంటుంది, ఆ నరంలోనే ఉంటుంది. కాబట్టి దాన్ని తీసేసుకుని చక్కగా వాష్ చేసుకుని చక్కగా వండుకోవాలన్నమాట. చాలామంది తీయరండి అది. అందుకే నేను పర్టికులర్గా చూపిస్తున్నాను. చూసారా మొత్తం ప్రతి రొయ్యకి మన దగ్గర ఎన్ని ఉంటాయి అన్నీ. మరి అలా అన్నిటికీ ఒక్కొక్క దానికి తీయలేకనో మరి తెలియకనో తెలియదు, కానీ చాలామంది తీయరండి. చాలామందిని చూసా అలాగా. సో రొయ్యల్ని చక్కగా అట్లా క్లీన్ చేసేసుకొని ఉప్పు వేసి మళ్ళీ కడిగానండి. కడిగి ఉల్లిపాయలు మగ్గాయి కదా, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసేసాను అనమాట. ఇప్పుడు వీటిని ఆ ఉల్లిపాయలతో పాటు చక్కగా మగ్గబెట్టుకోవాలి.
మూత పెట్టేసుకుని కొద్దిసేపు ఆగి ఇప్పుడు చూద్దాము. చూడండి ఎంత వాటర్ వచ్చిందో, రొయ్యల్లో నుంచి చాలా వాటర్ వస్తుందన్నమాట. చూడండి ఎంత వాటర్ వచ్చిందో చూసారా. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలండి. ఏ కూరతో, రొయ్యల్ని మనం ఏ కూరగాయతో కలిపి వండుకున్నా ముందు ఉల్లిపాయ ముక్కలు వేగాక అప్పుడు రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసుకుని మూత పెట్టుకుని మగ్గబెడితే ఇలా వాటర్ వచ్చింది. ఈ వాటర్ అంతా ఎగరనివ్వాలండి. ఎగరనిచ్చిన తర్వాత ఇంకే కూరగాయ ముక్కలైనా మనం కలుపుకోవాలి. అప్పుడే కూర నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. చాలామందికి రొయ్యల కూర ఇక్కడేనండి మిస్ అవుతారు. ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే వాటర్ ఉండగానే కూరగాయ ముక్కలు వేసేస్తారు. అది కాస్త నీచు నీచుగా అనిపిస్తుంది అనమాట. దాంతో అసలు కొంతమంది అయితే అసలు రొయ్యలు తినడం కూడా మానేస్తారనమాట. వండడం రావట్లేదు, ఎలా వండినా నీచు వాసన వస్తుందని చెప్పి. టెక్నిక్ ఏంటంటే అదే, ఆ వాటర్ అంతా పోనివ్వాలన్నమాట. రొయ్యల్ని చక్కగా పైన నరం తీసేసాను కదా, భలే అండి చుట్టుకుపోయినాయి, భలేగా ఫ్లవర్ టైప్లో ఉన్నాయిలేండి అవి. చక్కగా ఎలా ఉన్నా రొయ్య ఎలా చుట్టుకుపోతుందో ఆయిల్లో పడగానే. రొయ్యలు ఉంటే కొన్ని రొయ్యలు ఉన్నా కానీ ఎన్ని రకాల కూరగాయల్లో కలుపుగా వాడుకోవచ్చు. చూసారా, నీరు మొత్తం ఎగిరిపోయింది. అలా ఎగరనిచ్చుకోవాలన్నమాట మనం. ఇప్పుడు పొట్లకాయ ముక్కల్ని కలుపుతున్నాను. కడిగేసుకున్నాను చక్కగా 2 సార్లు మంచిగా వాష్ చేసేసి చక్కగా వడగట్టుకుని వేస్తున్నా. భలే గ్రీన్ కలర్లో భలే ఉంది కదా కలర్. ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. పొట్లకాయ ముక్కలన్నీ వేసేసి చక్కగా కింద నుంచి పైకి మంచిగా తిప్పుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చింది అనేది. పొట్లకాయలో నుంచి వాటర్ ఎక్కువగా ఏం రాలేదండి. అంటే కాస్త మందులు కొడతారు కదా, దానివల్లనేమో కానీ. ఉప్పు వేసేసాను, అలాగే కారం కూడా వేస్తున్నా. ఆలోచించి వేస్తున్నా, ఎందుకంటే పిల్లల కోసం, పిల్లలు తింటారో తినరునని కాస్త తగ్గించి వేసాను అనమాట కారం. ఉప్పు కారం వేసేసి చక్కగా మళ్ళీ మొత్తం పట్టేలా కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గనివ్వాలి. ఉప్పు కారం పడ్డాక కాస్తన్ని వాటర్ వచ్చాయి. అవి కూడా అంత ఎక్కువ కాదులేండి. అంతే, కూరగాయలకి మధ్య మందులు కొట్టడం వల్ల మనం వండుకునేటప్పుడు వాటిల్లోంచి నీరు రావట్లే ఎక్కువగా. అదే మనం ఇళ్ళ దగ్గర పెట్టుకున్నవి అయితే పాదులు చక్కగా ఏదైనా ఇళ్ళ దగ్గర పెంచుకున్న కూరగాయలు ఏవైనా కానీ చక్కగా వాటర్ వచ్చింది మనం మందులు ఏమీ వేయకుండా ఉంటే. ఉప్పు కారం వేసి కాసేపు మగ్గనిచ్చాక ఇప్పుడు కాసన్ని నీళ్లు పోసా రొయ్య ఉడికే అంతవరకు. రొయ్య బాగా ఉడకాలి. తర్వాత పొట్లకాయ ముక్కలు చాలా వరకు మగ్గిపోయినాయిలేండి. ఫస్ట్ టైం అండి నేను కూడా చేయడం పొట్లకాయ పచ్చి రొయ్యల కూర, ఫస్ట్ టైం అనమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. రొయ్యల్ని మీరు ఎన్ని రకాలుగా వండినా పొట్లకాయతో అసలు ఇప్పటివరకు వండకపోతే కనుక వండండి. ఈ విధంగా మీరు కూడా వండి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుందిలేండి కూర కూడా. ఆహా, అద్భుతం అని తీరాల్సిందేనమాట, అంత టేస్టీగా ఉంది. చూసారా, మగ్గిపోయింది, చక్కగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు కూర. ఎంత మీకు ఎలా కనిపిస్తుందో రుచి కూడా అలానే ఉంది. ఎవరైనా ఇప్పటి వరకు పొట్లకాయ పచ్చి రొయ్యలు తినకపోతే ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇప్పుడు రుచి చూస్తున్నాను అనమాట. నాకు కాస్త ఉప్పు తగ్గినట్టు అనిపించింది. కొద్దిగా ఉప్పు చల్లాను.
ఉప్పు చల్లేసి కాసేపు కొంచెం తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే బంగాళదుంప కూర చేసి పెట్టేశానమాట. తర్వాత ఈ రొయ్యలు తీసుకొచ్చుకొని పొట్లకాయతో కలిపి వండుతున్నాను అనమాట. పిల్లలైతే ఇక సాయంత్రానికి తింటారు, మేమైతే మధ్యాహ్నానికి తింటామన్నమాట. సో ఇదండి పొట్లకాయ పచ్చి రొయ్యల కూర. నచ్చిందా మీకు? నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.